అందరికీ జై భీమ్. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో 3-4 రోజుల నుంచి ఒక వార్త బాగా హల్చల్ చేస్తూ ఉంది. ఏంటంటే పొలిటికల్ విషయాలు కొంచెం పక్కన పెడితే హైదరాబాదుని కేంద్రంగా చేసుకొని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇంకా కర్ణాటక, తమిళనాడులో కూడా సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ ఫెర్టిలిటీ సెంటర్స్, అంటే సంతానం కలగడానికి అవకాశం లేనటువంటి వాళ్ళకు కూడా ఇక్కడికి వెళ్తే సంతానం కలిగిస్తారు. ఇదంతా వాళ్ళు కలిగిస్తారు అని ఎవరైతే సంతానం లేరో, అంటే పిల్లలు కలగనటువంటి వాళ్ళు ఈ సెంటర్లలో లక్షలు కాదు కోట్లు కుమ్మరించి పిల్లల్ని కొనుక్కుంటున్న పరిస్థితి, కనటం కాదు కొనుక్కుంటున్న పరిస్థితి. సో ఇప్పుడు మనం దానికి సంబంధించి కొన్ని విషయాలు చూద్దాం. ఇటీవల హైదరాబాదులో బయటపడినటువంటి సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీకి సంబంధించి ఆ హాస్పిటల్కి సంబంధించి ప్రధానంగా ఆ హాస్పిటల్ యాజమాన్యం నడుపుతున్నది ఒకళ్ళు, అందులో పనిచేస్తున్న డాక్టర్స్ పేర్లు వేరొకళ్ళు ఉన్నాయి. ఇది పెద్ద క్రైమ్ ఇది. సో అంతటితో ఆగలేదు. ఈ హాస్పిటల్ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో ఆ నమ్రత అనే డాక్టర్ గారు, ఈమెకి 10 సంవత్సరాల క్రితం 10 సంవత్సరాల పాటు మెడికల్ లైసెన్స్ అంటే ఎంబీబీఎస్ సర్టిఫికేట్ మీద నిషేధం విధించారు. అంటే ఈమె గతంలో తప్పులు చేసింది, ఈమెకు 10 సంవత్సరాల పాటు ట్రీట్మెంట్ చేయడానికి ఎంబీబీఎస్ పట్టాను ఉపయోగించుకోవడానికి అవకాశం లేదంటూ ఇండియన్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు చెప్పడం జరిగింది. అది పేపర్లో ప్రకటించారు. సో అయినా ఆమె యాజమాన్య ధోరణిలో, అంటే పక్క నుండి వేరే వాళ్ళని హాస్పిటల్ లాగా పెట్టేసి వర్క్ నడిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో అంతేకాదు, ఇక్కడ నిజంగా పిల్లలు కలగనటువంటి వాళ్ళకి, సంతానోత్పత్తి ఎవరికైతే లేదో అలాంటి వాళ్ళని నిజంగా మా ద్వారా పిల్లలు కలుగుతారు, మేము అలాంటి ట్రీట్మెంట్ చేస్తాము అని చెప్పే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే అలా ఎవరైతే అవసరమో వాళ్ళకు చెప్తున్నారు, వాళ్ళ దగ్గర లక్షలు తీసుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. వీళ్ళు మాత్రం కోట్లు కొమ్మరించిన పరిస్థితి ఉన్నాయి. సో అంతటితో ఆగలేదు. అక్కడ ఇటీవల మీడియా కానీ మెడికల్ సంబంధించి కొంతమంది అధికారులు వెళ్ళి చూసినప్పుడు అక్కడ ఏదైతే ఆ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్కి సంబంధించినటువంటి బయోమెడికల్ ఆ కిట్స్ కూడా ఏమీ లేవట హాస్పిటల్లో. ఇది చాలా ఆశ్చర్యానికి లోన్ చేస్తుంది. ఇదో పెద్ద క్రైమ్. ఇక అంతటితో ఆగలేదు. బిచ్చగాళ్ళు, అదే సికింద్రాబాదు ఆ స్టేషన్ చుట్టూరు ఉండేటువంటి బిచ్చగాళ్ళు, అంటే అడుక్కు తినేటువంటి వాళ్ళలో కొంతమందిని హాస్పిటల్కి మందు బిర్యానీ తీసుకొచ్చి పెట్టించి వాళ్ళకి బిఎఫ్ అంటే బ్లూ ఫిలిమ్స్, అంటే నీలి చిత్రాలు, నగ్న వీడియోస్ చూయించి వాళ్ళ స్పెర్మ్ని తీసి అది అక్కడికి వచ్చేటువంటి ఎవరైతే బాధితులు, అంటే సంతానోత్పత్తి లేనటువంటి వ్యక్తులు వాళ్ళ దగ్గర ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఈ వీర్యాన్ని వాళ్ళు డొనేట్ చేస్తారనమాట, వాళ్ళ బాడీలోకి ఇంజెక్ట్ చేస్తారు. సో తద్వారా గర్భం దాలుస్తారు, పిల్లల్ని కంటారు. ఇక్కడ మాత్రం ఎటువంటి టెస్ట్ ట్యూబ్ బేబీకి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ ఏమీ లేదనేది ఈ మధ్య నిర్ధారణ అయింది. సో ఇక విషయం ఏంటంటే అంటే మనం చూస్తున్నాం అందరం కూడా. అయితే పూర్తి వివరాలు ఏంటంటే ఈ బిచ్చగాళ్ళను కూడా కొంతమంది అమ్మాయిలతో వలవేయించి అక్కడికి తీసుకొచ్చేసి వాళ్ళ ద్వారా ఆ వీర్యాన్ని తీసుకొని వీళ్ళు రైడ్ చేసినప్పుడు, అక్కడికి వెళ్ళి ఆ పోలీస్ రైడ్ జరిగినప్పుడు కొన్ని లీటర్ల వీర్యం వాళ్ళ దగ్గర స్టాక్ ఉందట. చూడండి, కొన్ని లీటర్ల వీర్యం వాళ్ళ దగ్గర స్టాక్ ఉంది. వాళ్ళ దగ్గరకు వచ్చేటువంటి ఎవరైతే ఆ కస్టమర్స్ వాళ్ళ రిజిస్టర్ అయి ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా ఈ వీర్యాన్ని సప్లై చేస్తారు. అది వాళ్ళ ట్రీట్మెంట్ ద్వారా అట్లా చేసేసి వాళ్ళని చేస్తారు. సో ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు పిల్లలు లేరని చెప్పేసి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నటువంటి వాళ్ళందరూ కూడా
చాలా తొందరగా సంతానం కలిగిందంటే అదంతా కూడా కరెక్ట్ అనేది కానే కాదు. ఒక్కసారి ఇప్పుడు ఇదేంటంటే చాలా సెన్సిటివ్ మ్యాటర్. ఇది గట్టిగా చెప్తేనేమో కేసులు అయిపోతాయి, కుటుంబాలు గల్లంతయ్యే పరిస్థితి. అంతేకాదు జీవితాలే తారుమారయ్యి అవసరమైతే సూసైడ్ అటెంప్ట్ చేసుకోవాల్సిన అవసరాలు కూడా ఉన్నాయన్నమాట. సో ఇలాంటి పరిస్థితిని క్రియేట్ చేసినటువంటి సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్, అదేవిధంగా దాని యాజమాన్యం ఎవరైతే ఉన్నారో నమ్రత గారు, ఇంకా విజయవాడలో అదే హాస్పిటల్ పేరుతోటి వేరే వాళ్ళు ఉంటారు, వైజాగ్లో వేరే ఉంటారు, హైదరాబాద్లో వేరే ఉంటారు, కానీ హాస్పిటల్ పేరు ఒకటే ఉంటుంది, ఒకే యాజమాన్యం నడుపుతూ ఉంటారు. సో ఇలాంటి వ్యక్తుల్ని క్షమించాలా, కఠినంగా శిక్షించాలనేది ఖచ్చితంగా ఆ తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళు కూడా అందరూ కూడా ఈ వీడియోని చూసినటువంటి వాళ్ళు ఫార్వర్డ్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాంటి అంశాన్ని ఖండించాలి. ఎందుకంటే ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. కేవలం జీవితాలతో ఆడుకొని కోట్లు సంపాదించినటువంటి పరిస్థితి ఆ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ అన్నమాట. సో మరి ఇలాంటి సమాజంలో ఇంత దారుణమైనటువంటి క్రైమ్ చేస్తూ పెద్ద మనుషులుగా చాలామంది అవుతూ కోట్లు కూడబెడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి వీళ్ళ రాజకీయాల ద్వారా అలాగనే సరిచేసి సైడ్ చేస్తారా, లేదా ఇటువంటి వారిని ఖచ్చితంగా గట్టి శిక్షతోటి వీళ్ళని శిక్షిస్తారా అనేది మాత్రం ఇప్పుడు రాష్ట్రంలో నడుగుతున్నటువంటి చర్చ అనమాట. సో మొత్తం మీద మాత్రం మనకు కలిగినటువంటి పిల్లలందరూ కూడా, అంటే అక్కడ రిజిస్టర్ అయినటువంటి వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ పిల్లలు అనేది ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఏమి అర్థం కావట్లేదు. దీని అందరికి తెరబడాలంటే ఖచ్చితంగా వారిని పోలీస్ స్టేషన్లో ఎంక్వైరీ ద్వారా కావచ్చు, వారి ద్వారా పూర్తి వివరాలు వస్తే కానీ, పోలీసులు వెల్లడిస్తే కానీ దీనికి ఒక అంతం అనేది ఉండదు.